అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరణం చాలా బాధ కలిగించింది. ఇప్పుడు బాబు మోహన్ గారు కానీ కోటా గారు కానీ ఇద్దరు ఇప్పుడు యాదృచ్ఛికంగా వారు కూడా ఇక్కడ ఉండటం జరిగింది. అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు, నాకు ఇష్టమైన వ్యక్తి, ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మోహమాటంగా చెప్పగలిగే వ్యక్తి. ఆయన్ని చిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా చాలా లోటు, చాలా వెలితి ఉంది. ఇది లాస్ట్ మేము అథారిటీ దారేది యాక్ట్ చేసేటప్పుడు కూడా ఆయన నాకు ప్రత్యేకించి ఒకటే చెప్పారు, మీరు ఇబ్బంది పడుతున్నారంటే నేను చనిపోయే వరకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను. అక్కడమ్మా ఇక్కడ నా మొట్టమొదటి సినిమా అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి నుంచి అథారిటీ దారేది వరకు నాకు ఆయనతో మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు 10 మంది బాగును ఆకాంక్షించేవాళ్ళు. ఆయన ప్రత్యేకించి నేను అడిగాను, మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పడలేదు. లేదు, నా కష్టాలను అధిగమించడానికి నాకు నటనే నాకు మరుపుది, నాకు అని చాలా ఇదిగా చెప్పారు. నాకు బాగా కదిలించేసింది. నాకు అలాంటి వ్యక్తి ఎంతమంది పరిణి చెందిన నటులు ఉన్నా కానీ ఆయన విశిష్టమైన శైలి, గొప్ప నటులు. ముఖ్యంగా బాబు మోహన్ గారు, ఆయన కాంబినేషన్ మటుకు మేమందరం విపరీతంగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాంటి వ్యక్తి ఈ రోజున మేము కోల్పోవడం నిజంగా చాలా బాధ కలిగించింది. మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా నా సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ. రెండుసార్లు కలవాలని చూసి కోట గారు అంటే శ్రీ రంగారావు క్యారెక్టర్ నటుల్లో చరిత్ర ముగిసిపోయిందని నేను భావిస్తున్నాను. నాకు ఫాదర్ ఫిగర్. అంత గొప్ప నటుడిని కెమెరా వెనకాల నుంచి చూసే అదృష్టం నాకు చాలాసార్లు ఆయనతో పనిచేసే అవకాశం దొరికింది. చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. వ్యక్తిగతంగా కూడా ఆయనతో నాకు చాలా పని. ఆయన ఇంటికి కూడా రావటం, సినిమా షూటింగ్ చేసిన సమయంలో కూడా ఆయనతో మాట్లాడటం నిజంగా చాలా బాధాకరమైన. ఆత్మ శాంతి కలిగాను. ఆయన కుటుంబానికి నా సానుభూతి. విలక్షణమైన నటనకి పరిపూర్ణమైనటువంటి రూపం కోటా శ్రీనివాసరావు గారు. మహానటుడు, ఒక లెజెండరీ క్యారెక్టర్ యాక్టర్. మా ఇద్దరి నట ప్రస్థానం కూడా ఒకే సినిమాతో ప్రారంభమైంది. అది ప్రాణం ఖరీదు. అఫ్కోర్స్ ఇక్కడే నారాయణమూర్తి ఉన్నాడు. నారాయణమూర్తి కూడా ఆ సినిమాతోనే ప్రారంభమైంది అనుకోవచ్చు. సో సుదీర్ఘమైనటువంటి ఈ నట ప్రస్థానంలో మా అనుబంధం వెనవేసుకోవద్దు, అంతా ఇంత కాదు. ఆయనతో నటిస్తున్నప్పుడు తెర మీద ఆయన నటనను చూసి అద్భుతం అనుకోవడం వేరు. వ్యక్తిగతంగా 1-to-1 కూర్చున్నప్పుడు ఆయన చేసే చమత్కారాలు కానీ, చెప్పే జోకులు కానీ, అవి ఆద్యంతం చాలా ఉత్సాహపరుస్తుంది. దాంతో షూటింగ్ ఉందంటే కనుక ఇలా కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఇవాళ చాలా హుషారుగా బాగుంటుందని ఉత్సాహంతో వెళ్ళేవాళ్ళం. అలాగా ఆయనతోటి ఒక అనుబంధం పెనవేసుకు వెళ్ళింది. ఇంకా ఆయన చేయలేని క్యారెక్టరు, చేయని క్యారెక్టరు, మాట్లాడని యాస, మాండలికాలు లేవనే చెప్పాలి. అంతగా పరిపూర్ణమైనటువంటి నటన. నాటక రంగం నుంచి వచ్చి సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్నటువంటి
గొప్ప నటుడు. ఆయనతోటి నాకు ఎన్నో సినిమాల అనుబంధం ఉంది. ప్రతి సినిమా ఒక్కొక్క అద్భుతమైనటువంటి నాకు ఒక ప్రత్యేకం. అండ్ అలాంటి మా కోట శ్రీనివాసరావు గారు ఈ రోజున లేరు అనుకోవటం అనేది నిజంగా చాలా తీరని లోటు. అండ్ ఇది వాళ్ళ కుటుంబానికి, పరిశ్రమకి తీరని లోటు. అలాంటి మహానటుడు, అలాంటి వైవిధ్య పాత్రలు పోషించేటటువంటి విలక్షణమైన నటుడు మళ్ళీ వస్తారని అనుకోవటం లేదు. అలాంటి నటుడు మనకు దొరకరేమో కూడా, ఉండరేమో కూడా. అది ఎవరు పూర్తి చేయటువంటి చాలా భారీ నష్టం ఈ పరిశ్రమకి. వారి ఆత్మనికి శాంతి చేకూరాలని భగవంతుడు ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయన ఒక మహానటుడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక దశకంలో నేను, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం. రోజుకు 18-20 గంటలు పనిచేసేవాళ్ళం. ప్రతి లాస్ట్ 40 years 4 decadesగా అరే ఒరే అనుకుంటూ కలిసి ఉన్నాం. వాళ్ళ కోట లేడు అంటే నమ్మలేకపోతున్నాం. నటన ఉన్నంత కాలం కోట ఉంటాడు. వాడుకు నటరాజపోతుంది, మహానుభావుడు. ఏ విషయాన్నైనా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోల్పోవడం భారతదేశానికే, నటనా లోకానికే తీరని లోటు. ఈరోజు కోట గారు మన మధ్యలో లేదంటే నిజంగా ఇట్స్ వెరీ వెరీ సాడ్ థింగ్. చాలా బాధగా ఉంది. అండ్ వన్ ఆఫ్ ఫైనెస్ట్ యాక్టర్స్, మోస్ట్ వర్సటైల్ యాక్టర్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. అండ్ లేకపోవడం నిజంగా నాకు పర్సనల్గా ఐఎమ్ వెరీ వెరీ సాడ్. అండ్ మై అసోసియేషన్ విత్ హిమ్ రైట్ ఫ్రమ్ మై ఫస్ట్ ఫిల్మ్ I've been very very close to కోట గారు. అండ్ కెరియర్లో ఎన్నో మంచి చిత్రాలు చేశాను. లైక్ ఇంట్లో వెళ్ళాలి, వంటింట్లో ప్రియురాలు కానీ, శత్రు కానీ, గణేష్ కానీ, ఆడవారు మాట్లాడుతున్నారు. అండ్ మా సురేష్ ప్రొడక్షన్స్లో ప్రతి సినిమాలో కోట గారు చేశారు. మై ఫాదర్ రామనాయుడు గారు, అన్నయ్య సురేష్ కానీ, రానా కానీ, మేమందరం వి చెరిష్ లాట్ ఆఫ్ వండర్ఫుల్ మెమరీస్ విత్ కోట గారు. Today is not here with us. And, may his soul rest in peace. మా కుటుంబానికి వారికి మెడ్రాస్ నుంచి కూడా బాగా సన్నిహితం. మేము సుమారుగా 35-40 సంవత్సరాలు వినపడుతుందమ్మా 35-40 సంవత్సరాల నుంచి మేము కుటుంబాలు కలిసి ఉండేవాళ్ళం. మా నాన్నగారికి ప్రత్యేకంగా కోట శ్రీనివాసరావు గారు అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ కలిపి చాలా సినిమాలు నటించారు. నాకు కోట శ్రీనివాసరావు గారితో ప్రొఫెషనల్ సాన్నిహిత్యం ఎప్పటి నుంచి అంటే రౌడీ అల్లుడులో చాలా మంచి పాత్ర చేశారు ఆయన.
ఆ పాత్ర పోషించిన దగ్గర నుంచి ఆయనకి కూడా కెరీర్లో ఒక మంచి ఇది రావడమే కాకుండా సినిమా కూడా బాగా పోయింది. ఆయనతో ఇప్పుడు చాలా టైం గడిపేవాళ్ళం. ఆయనతో టైం గడిపితే తెలియదు. చాలా సరదాగా, చాలా చలుక్తులు వేసి చాలా బాగా మాట్లాడతారు ఆయన. అటువంటి మా కుటుంబానికి సన్నిహితుడు. అదే కాకుండా ప్రభాకర్ గారని ఆయన అల్లుడు నా దగ్గర 30 సంవత్సరాలుగా ఉంటున్నారు. అది ఒక బంధం మాకు. అప్పుడప్పుడు ఈయన గురించి అడుగుతూ ఉంటారు. ఇవన్నీ కాకుండా వారి పర్సనాలిటీని మర్చిపోలేం. ఎప్పుడు ఆయనతోటి ఐ లుక్ ఫార్వర్డ్ టు స్పెండ్ టైం విత్. అటువంటి ఆయన ఇవాళ లేరు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారాలు. కొద్దిగా జరుపుకోండి మా తమ్ముళ్ళు, కొద్దిగా జరుపుకోండి. అందరికీ నమస్కారాలు. ఈరోజు కోట శ్రీనివాసరావు గారు చనిపోవడం చాలా బాధాకరం. మొన్నటి వరకు చాలా ఉత్సాహంగా చలనచిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన వ్యక్తి. 40 సంవత్సరాలు నటనంటే ఏ విధంగా ఉండాలనో నటించి చూపించిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. వారితో నాకు దగ్గర సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, అదే సమయంలో ఆయన ఎమ్మెల్యేగా 1999లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ అలయన్స్తో ఆయన ఎమ్మెల్యే చేశాం. ఎమ్మెల్యేగా ప్రజాసేవలో కూడా బాగా రాణించాడు. సినిమా రంగంలోనే కాకుండా ప్రజాసేవలో కూడా బాగా కృషి చేసిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. ఈరోజు మనందరం కూడా ఆయన డైలాగులు చూస్తే ఒకే సీన్లో ఏడిపించగలుగుతాడు, భయపెట్టగలుగుతాడు. అలాంటి అరుదైన సంఘటనల్లో అరుదైన నటనతో ఒక విలక్షణ నటుగా ప్రఖ్యాతి పొందిన వ్యక్తి. ఒక తెలుగే కాదు, తమిళ్, కన్నడ, హిందీ అనేక సినిమాల్లో 750 సినిమాల్లో నటించినటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం, ఇవన్నీ కూడా 7 నంది అవార్డు కూడా వచ్చాయి. ఈ విధంగా అనేక అవార్డులు కూడా వచ్చాయంటే ఆయన చేసిన కృషి, ఆయన యొక్క ప్రతిభే కారణం. అలాంటి ఒక మంచి నటుడిని తెలుగు రాష్ట్రాలు కోల్పోవడం చాలా బాధాకరం. చలనచిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా బాధాకరం. అలాంటి వ్యక్తి పట్ల నా మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. కోట శ్రీనివాసరావు గారు ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్. నోబడీ can compensate his death, replace him. He worked for the last 4 decades. He acted 750 films. He acted not only in Telugu, Kannada, Tamil and also Hindi. He had a track record of acting in films nearly 750 films. He got 7 Nandi Awards, and also he worked as MLA also for 5 years. I was very happy to associate with him as public representative. When I was CM, he was MLA. He has done tremendous public service at that time. Today, we are all unable to digest his death. Anyway, he has done extremely well for the welfare of the people, and also he contributed for the Telugu film industry and other film industry also. I pray God to give him his soul in rest, and also I pray God
to console their family members, to recoup and move forward. It is a destiny nobody can escape. Thank you. అందరికీ నమస్కారం. చాలా బాధాకరం, దుఃఖం. తెలుగు చలనచిత్ర పరిశ్రమ కాదు, భారతీయ కళారంగం ఒక గొప్ప ధ్రువతారను కోల్పోయింది. కోటా బాబాయ్ మహోన్నత నటుడు. నాకు తెలిసి ఇండియాలోనే ఒక ఫైనెస్ట్ యాక్టర్ కోటా శ్రీనివాసరావు గారు. 83 ఏళ్ల వయసులో గత 20 రోజుల నాడు ఆయన దగ్గర రావడం జరిగింది. చాలాసేపు కూర్చుంటే ఆయనే కబురు చేసి పిలిపించారు. ఒకసారి వచ్చిపోరా అన్నాడు. వస్తే ఆయన విషయాలు చెప్పుకుంటూ వాళ్ళ మనవాళ్ళ నంబర్ నాకు ఇచ్చి, నా నంబర్ వాళ్ళ మనవాడికి ఇప్పించి, అరే ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఈ పిల్లలకి కొద్దిగా రెస్పాన్స్ ఇస్తుంటారా అన్నాడు. ఏందో నాకు బాధ్యత తప్పు చెప్పాడేమో అనిపించింది. ఆ రోజు ఆయన కాలు, ఆయన పరిస్థితి చూసి చాలా దుఃఖపడ్డాను. ఎందుకంటే ఆయన నటుడుగా ఆయన చేసిన పాత్రలు, ఆయన చేసిన విధానం, ఆయన జరిగిన జీవన శైలి, ఆయన బతికిన జీవన శైలి ఓ అద్భుతం. ఆయన కోల్పోవటం చాలా నష్టం జరిగింది కళామ తల్లికి. ఒక గొప్ప నటుని కోల్పోయాం. చరిత్రలో ఒక తెలుగు చలనచిత్ర పరిశ్రమ చరిత్ర రాస్తే కోటా గారికి ఒక పేజీ ఎప్పుడూ ఉంటుంది. ఒక మహానటుని కోల్పోయాం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆయన కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటుంది. వాళ్ళ కుటుంబానికి మేమందరమే ఇప్పుడు ఒక బిడ్డలాగా, ఒక ఆత్మీయులాగా నిలబడతాం. ఎక్కడున్న ఆయన ఆశీస్సులు మాకు ఉండాలని, ఆయన ఎక్కడున్నా చల్లగా ఉండాలని భగవంతుగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.